హలో అండి, నేను కళ్యాణి చిలుకూరి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కథలు. ఈరోజు కథ పేరు వ్యక్తిత్వం. ఇది రాధిక చెప్తున్న కథ. పరీక్షలు అయ్యి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న టైంలో నా ఫ్రెండ్ తనకి జాబ్ ఆఫర్ వచ్చింది, ఇంట్లో వద్దన్నారు, నువ్వు చేస్తావా అని అడిగింది. నాకు చాలా ఆనందంగా అనిపించింది. నాన్నని అడిగితే సరే అన్నారు. ఏ ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఏదో కొత్తగా అనిపించింది. ఒక హోల్సేల్ హార్డ్వేర్ కంపెనీలో క్యాషియర్. ఇప్పటి వరకు కాలేజ్కి రెడీ అయ్యేదాన్ని, ఇప్పుడు జాబ్కి చాలా ఇష్టంగా టైంకి వెళ్ళేదాన్ని. అందరిలో వయసులో చిన్నదాన్ని అవటం వలన బాస్తో కలిపి వర్క్ చేసే వాళ్ళతో కలిసిపోయా. నేను చదివింది BA, చేసేది అకౌంట్స్, మరి క్యాషియర్. కొత్తలో నాకు అందరూ సాయం చేశారు. నెమ్మదిగా పని అలవాటయ్యి బాగానే చేస్తోంది అని పేరు వచ్చింది. ఒకరోజు ఒక అతను వచ్చి కొన్న వస్తువులకు బిల్ చేశాడు. అదే వ్యక్తి రోజు వస్తున్నాడు, కొంచెం కొంచెంగా కొంటున్నాడు. రోజు కొనే వస్తువులు కావవి. ఒకరోజు నేను అడిగా, రోజుకొకటి కొంటారు, ఒకసారే కొనొచ్చు కదా అని. నేను అన్నదానికి అదిరిపోయే సమాధానం చెప్పాడు. అన్నీ ఒకసారి కొంటే రోజు మిమ్మల్ని చూడడం అవ్వదు కదా అని. అలా అంటాడని అనుకోలేదు. ఒక్కసారి కంగారు పడ్డా. సైలెంట్గా చూసా. బిల్ క్లియర్ చేసి వెళ్ళాడు. అదే విధంగా వస్తున్నాడు. నేనేం చేయాలి? అది నా వర్క్ ప్లేస్. ఒకరోజు వర్క్ టైం అయ్యి ఇంటికి వెళ్తున్నా. వెనకాతలో వస్తున్నట్టు అనిపించింది. చూసా, తనే. అనుకోకుండా చిరునవ్వు వచ్చింది నాకు. నాతో పాటు నడవసాగాడు. మీ ఇల్లు ఎక్కడా అంటూ. నేను సమాధానం చెప్పలేదు. వర్క్ ప్లేస్లో పిలవడం వలన నా పేరు రాధిక అని తెలిసినట్టుంది. రాధిక్ గారు అన్నాడు. ఒక్కసారి ఆగా. ఏంటండి అని. ఇంకా చెప్తున్నాడు. తన పేరు వంశీ అని, ఇండియన్ నేవీలో జాబ్ అని, INS చీతా అనే షిప్లో వెళ్తాడుట. అతని కుటుంబం కోసం చెప్పాడు. నేను మౌనంగా వింటున్నా. ఒక మాట చెప్పాడు. అది ఏంటంటే, నన్ను చూస్తే కొత్త పరిచయంలాగా లేదంట, బాగా తెలిసిన వారితో చెప్తున్నట్టు ఉందట. నేను మనసులో అబ్బాయిలు అందరు అమ్మాయిలతో ఇలానే చెప్తారు తెలుసులే అనుకున్నా. కానీ చాలా మామూలు అబ్బాయిలా ఉన్నాడు. గౌరవంగా మాట్లాడుతున్నాడు. చేసేది పెద్ద ఉద్యోగం. తర్వాత 2 వారాలు కనపడలే. ఈ అబ్బాయిలు అంతే అనుకున్నా. ఈలోపు అనుకోకుండా నా కౌంటర్ దగ్గరికి వచ్చాడు. వస్తువులు తీసుకొని బిల్తో వచ్చాడు. నా కోసం చూసారా అని అడిగాడు. ఎందుకు చూడడం అని బదులిచ్చా. ఒక కవర్ ఇచ్చి వెళ్ళాడు. నేను తిన్నగా కవరు మా నాన్నకి ఇచ్చా. ఇదేంటి అన్నారు. చదవండి అన్నాను. నాన్న చదివి, చాలా మంచి ప్రవర్తన ఉన్న అబ్బాయిలా ఉన్నాడు, చాలా మంచిగా తన అభిప్రాయం చెప్పి నీ బదులు అడిగాడు. కానీ మొన్న నీకు చూసిన పెళ్లి సంబంధం కుదిరింది అని చెప్పలేకపోయావా అన్నారు. మా ఇద్దరికీ ఆ విషయమే రాలేదు నాన్న, ఎందుకు చెప్పడం అని అన్నాను. రేపు చెప్పేయమ్మా అన్నారు. సరే అని చెప్పాను. మర్నాడు ఉదయం వర్క్ ప్లేస్కి వెళ్ళా. వంశీ వచ్చాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళే టైంలో కలుద్దాం అన్నాడు. సరే అన్నాను. ఇంటికి బయలుదేరాను. వంశీ వచ్చాడు. లెటర్ చదివారా అని అడిగాడు. చదివా, సారీ అన్నాను. ఎందుకు అలా చెప్తున్నారు అన్నాడు. మీరు నాతో ఏమీ అడగకుండా ఉత్తరంలో మీ అభిప్రాయం చెప్పారు. నాకు ఈ వారంలోనే పెళ్లి సంబంధం కుదిరింది, ఇంకో 6 నెలల్లో పెళ్ళి అన్నాను. వెంటనే అతడి ముఖంలో ఇబ్బంది గమనించాను. నేను అస్సలు ఊహించలేదు. నేను మిమ్మల్ని ఇబ్బంది పెడితే సారీ అండి అన్నాడు. లేదు, మీరు చాలా మంచి వ్యక్తి, నా వైపు తప్పుంటే క్షమించండి అన్నాను. మీకు పెళ్లి శుభాకాంక్షలు అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను అదే ప్లేస్లో ఇంకో 6 నెలలు వర్క్ చేశా. కానీ వంశీ ఎప్పుడూ నాకు కనిపించలేదు. అలాంటి మంచి అబ్బాయిలు కూడా ఉంటారా అనిపించింది. 6 నెలలు చాలా త్వరగా అయ్యాయి. నా పెళ్ళికి చుట్టాలు, స్నేహితులతో పాటు నా సహ ఉద్యోగస్తులు కూడా వచ్చారు. పెళ్ళి బాగా జరిగింది. ఇలా తన జీవితంలో జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ రాధిక అనుకున్నది. ఇరువురు తమ జీవితాన్ని మాత్రమే అని కాకుండా తను అనుకున్నదే జరగాలి అని పంతాలు పోకుండా సమయానికి, పరిస్థితికి విలువ ఇవ్వాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ఎవరినీ నొప్పించకుండా తమ వ్యక్తిత్వాన్ని చాటుకుంటారు. ఇక్కడ అదే జరిగింది. తాను నచ్చుకున్న అమ్మాయికి ముందే ఇంకొకరితో నిశ్చయమైంది అని తెలుసుకొని హుందాగా నెమ్మది అయిపోవడం. లైఫ్లో అభిమానించిన వ్యక్తి అలా గౌరవంగా ఉండి మంచి గుర్తుగా ఉండడం చాలా అరుదు కదా. ఇదే అబ్బాయి లేదా అమ్మాయి ఎదుటి వ్యక్తి అభిప్రాయానికి విలువ ఇస్తే ఎప్పటికీ ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నవారిలా గుర్తుండిపోతారు.